హాయ్ అందరికీ. ఈరోజైతే మన ఛానల్లో వీడియో వచ్చనమాట. కజ్జికాయలు నేను ఎప్పుడూ చేయలేదు, అసలుకి ట్రై చేయలేదు. ఈరోజు చేస్తున్నా. ముందైతే ఒక అరకిలో పుట్నాల పప్పు తీసుకున్నా, యాలకులు, కొబ్బరి మంచిగా వేసుకొని ఒక కొబ్బరి అయితే తీసుకున్నా, ఒక గిన్నె. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మంచిగా అయితే కొన్ని కొబ్బరి ముక్కలు సన్నగా కోసుకోండి. కొబ్బరి ముక్కలు అయితే సన్నగా కోసుకొని కొన్ని శనగలు 2 యాలకులు వేసుకొని మంచిగా ఇలా మెత్తగా పొడి అయితే చేసుకోవాలన్నమాట. బెల్లము తుడుము పట్టుకున్నా నేను, అంటే సన్నగా కట్ చేశాను అనమాట. బెల్లం కూడా అందులోనే కొంచెం కొంచెం వేసుకొని మంచిగా అయితే మిక్సీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. నాకు అరకిలోకి 4 ఆయిల్ పడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఇంకంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 కేజీ శనగపిండి అయితే తీసుకున్నా. శనగపిండి కాదు, గోధుమ పిండి. అలవాట్లో పొరపాటు. 1 కిలో గోధుమ పిండి, మళ్ళీ అంటే కప్పుకి 2 కప్పులకి 1 కప్పు మైదా అన్నమాట. నేను ఒక 1/4 కిలో వేసా. మళ్ళీ ఫస్ట్ టైం చేయటం కదా, ఎలా ఉంటాయో ఏమో అని నేను సోడా ఉప్పు వేయలేదు, ఏం చేయలేదు. మంచిగా గోధుమ పిండి మైదా పిండి అయితే ఉప్పు వేసి నీళ్ళు వేసి కలిపేసుకున్నామంట. మంచిగా అయితే కొంచెం ముద్దలు ఎక్కువే చేసుకోండి. మనం పలసాగా చేసుకున్నాం అనుకో, మనం గట్టిగా నొక్కాలి కాబట్టి ఎక్కడ ఏ పలసాగా లేకుండా ఒకేలాగా చేసుకోవాలి. ఇక పిండి అయితే నేను 3 స్పూన్లు వేసాను. దాంట్లోకి వేసి మంచిగా గట్టిగా ఒత్తుకొని, మనం ఏ ఒక్కటి కానీ పొట్ట పగిలిందనుకో నూనె అంతా నల్లగా అయిపోద్ది, మాడిపోద్ది. అలాగే చేసుకోవాలి, నిదానంగా జాగ్రత్తగా చేయాలన్నమాట. చాలా కష్టము చేయటము, ఒకరోళ్ళు అయితే కాదు, 2 చేయాలి. ఇక మొత్తం అయితే అన్నీ అలాగే చేసుకొని మంచిగా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే పొయ్యి మీద బాండి పెట్టుకొని మంచిగా నూనె అయితే మంచిగా కాగిన తర్వాత చిన్నగా నేను ముందు 4 ట్రై చేసా, ఎలా వస్తాయి అని. పర్లా బాగా వచ్చినాయి. అసలుకి ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. అసలుకి చూసి అలాగే చేసా, సరేలే ఎట్లా ఉంటే ఒకసారి కదా చెడిపోయేదని. అయినా పర్లేదు, మంచిగా వచ్చినాయి, బాగా పొంగినాయి. నేను సోడా ఉప్పు కూడా వేయలేదు, కట్టెల పొయ్యి మీదనే చేశాను. మంచిగా వచ్చినాయి, ఎక్కువేం వేయలేదు. టిప్కి 6, 7 వేసా అంతే. బాండి పెద్దది పెట్టుకుంటే అన్నీ 2 ఆయిల్కి అయిపోయాయి. కానీ ఎందుకో ఏమోలే, మళ్ళీ లేనిపోయింది ఎలా చూస్తాయో ఏమోనని నేను భయపడి వేయలేదన్నమాట. నేను అసలు కనుక్కోలే ఇంత మంచిగా కజ్జికాయలు వస్తాయి అని. చాలామంది రవ్వతో అలాగా చేసుకుంటారు, నాకెందుకో అట్లా ఇష్టం ఉండదు. శనగపిండి, బెల్లము, యాలకులు, కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. లోపల తినేటప్పుడైనా బాగుంటాయి. ఎన్నైనా ఎక్క అనుకుంటారేమో, కేజీకి 53